సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనులు భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రామచంద్రపురంలోని బాలాజీ గార్డెన్స్ లో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఎల్ఏకు ఫారం 6, ఫారం 7, ఫారం 8 దరఖాస్తుల వినియోగం, 2002 ఓటర్ల డేటా మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణలలో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా ఎలాంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సదస్సులో పార్లమెంట్ కోఆర్డినేటర్ వెన్నెల, డీసీసీ అధ్యక్షురాలు టీజేఐఎస్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంటా సుధా, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేటర్ పుష్పా నగేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు బిఎల్ఏలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకి వచ్చిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా ఈ రోజు ఒక అవగాహన సభ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎట్లా ఇంటింటికి వెళ్ళి ఈ వెరిఫికేషన్ చేస్తూ ఏ ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏ ఫామ్ వలన ఓటర్ వారికి ఓటింగ్ లిస్ట్లో వాళ్ళ పేరు రావాలి, ఇవన్నీ కూడా ఈరోజు చర్చ చేయడం జరిగింది. ప్రత్యేకంగా పటాన్చెరు నియోజకవర్గం చాలామంది బయట రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వాళ్ళ ఓటు కూడా ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఇక్కడ అని చెప్పి వాళ్ళందరికీ కూడా అర్థం అయ్యేలాగా చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అందరూ కూడా వెళ్ళి మేము ఈ ఓటర్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఒక అవకాశం, వీళ్ళు పోయి ఓటర్స్తో కలిసినప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ కార్డు అమలు చేస్తుందో, గ్యారంటీ కార్డు 200 యూనిట్స్ ఫ్రీ మహిళా బస్ సర్వీస్, సన్నబియ్యం పథకం ఏదైతే అమలు చేస్తుందో, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లులు చాలా చోట్ల కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లులు కట్టుకొని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ప్రజలకు మోసం ఏదైతే చేస్తారో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకోవడానికి ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా సుమారు 60 నుంచి 70% వరకు ఈ ఇందిరమ్మ ఇల్లులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. సో ఈ బెనిఫిట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏదైతే ప్రజలకు ఒక్కొక్క వ్యక్తికి సుమారు 5,000 రూపాయలు వాళ్ళందరికీ వెల్ఫేర్గా బెనిఫిట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు వారందరికీ కూడా ఒక భరోసా ఇప్పించాలి. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్లు ఎప్పుడు వస్తాయని. పెన్షన్స్ వచ్చే నెల నుంచి మన వికలాంగుల పెన్షన్, విడో పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇవ్వడము, తర్వాత వారికి ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఖాతాలలో పైసలు ఎప్పుడు పడతాయని. ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల రాష్ట్రం చేసిందో, ఈ అప్పుల రాష్ట్రంని ఆర్థికంగా సరిదిద్దుకొని మహిళలకు అందరికీ కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చే సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి భరోసా కల్పించాలని చెప్పి మా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరికీ కూడా వారికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారంతో పాటు ఈ ఓటర్ వెరిఫికేషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, కాంగ్రెస్